హాయ్ అండి. ఇవాళ నా వండర్‌ఫుల్ క్లయింట్ మధులిక గారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాను. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ తరపున మధులిక గారు ప్రెజెంట్ చేస్తున్నారు. అండ్ తను వచ్చేసి మాకు పీసీఓడీ అండ్ విత్ వెయిట్ లాస్‌తో అప్రోచ్ అయ్యారు. అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి ప్రీ డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్. అండ్ తన హస్బెండ్ వచ్చేసి డయాబెటిక్, ఫ్యాటీ లివర్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్. సో, ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఎందుకు అంటే ఒకరు వెయిట్ లాస్, ఒకరు వెయిట్ మేనేజ్‌మెంట్ అండ్ ఒకరిది ఏజ్ క్రైటీరియా ఉంది. సో, ఇలా 3 డిఫరెంట్ యాస్పెక్ట్స్‌తో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్‌తో అప్రోచ్ అయినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీలో డైట్‌కు రిలేటెడ్ ఏమేం హర్డిల్స్ వచ్చాయి? ఎలా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు? వాళ్ళ డైట్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎందుకంటే బోత్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫైల్సే వాళ్ళవి. సో, వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్‌లో వాళ్ళ డైట్‌ని మెయింటైన్ చేస్తూ, ఫ్యామిలీ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఎలా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేశారు. అండ్ ఈవెన్ తను 2 ఇయర్స్ నుంచి మా లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నారు. 2 ఇయర్స్ నుంచి ఈ డైట్‌లో బ్రేక్స్ తీసుకుంటూ, డైట్ చేస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని మెయింటైన్ చేస్తూ, ఎలా హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేశారో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ మధులిక గారు. హాయ్ విజ్జి, హాయ్ ఎవ్రీవన్. యాహ్! చెప్పండి. మీరు ఎలా మాతో పాటు జర్నీ స్టార్ట్ చేశారు? అండ్ మీ కన్సర్న్స్ ఏముండే? సో విజ్జి, లైక్ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. సో నాది సాఫ్ట్వేర్ ప్రొఫైల్. సో ఆల్వేస్ నేను కూర్చొనే ఉంటాను. సో కంటిన్యూస్ గా కూర్చొని వర్క్ చేయడం వల్ల నా నేను వెయిట్ బాగా పుట్ ఆన్ అయ్యాను ఆఫ్టర్ డెలివరీ. సో అది అలాగే అవుతూ వచ్చింది. చాలా నా ఓన్ గా నేను యూట్యూబ్ లో చూడటం చాలా ట్రై చేశాను. అండ్ ఈవెన్ కొన్ని ఈ యాంవే ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని కూడా కన్సల్ట్ అయ్యాను. బట్ అట్ ద ఎండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఈ అంటే డైట్ తోనే ఇలా చేపిస్తాం అలా చేపిస్తాం అని చెప్తారు, కానీ అట్ ద ఎండ్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ ని రెఫర్ చేస్తారు. సో మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. సో ఐ డోంట్ వాంట్ టు ట్రై ఎనీ సప్లిమెంట్స్. నేను న్యాచురల్ వేలోనే ట్రై చేద్దాము అనే ఆలోచనతో ఉన్నాను. నీ ప్రొఫైల్ నేను ఒక 2 ఇయర్స్ ముందు నుంచే, నేను నిన్ను అప్రోచ్ అవ్వక ముందు నుంచే నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. సో నువ్వు కూడా చాలా వెయిట్ ఉన్నావు ఇనీషియల్లీ, బట్ యూ న్యాచురల్లీ రిడ్యూస్డ్ అని చెప్తూ ఉండేదానివి. బట్ నేను ఇనిషియల్లీ అనుకున్నాను, లైక్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ న్యాచురల్ వేలో, ఎందుకంటే ఎవరిని కన్సల్ట్ అయినా ప్రోడక్ట్సే చెప్తున్నారు. సో న్యాచురల్ వేలో మేబీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అనే స్టేట్ లో నేను ఉన్నాను. బట్ దెన్ స్లోలీ నేను ఒక 2 ఇయర్స్ గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉండి నాకు అనిపించింది, ఓకే, వెన్ విజయలక్ష్మి కెన్ డూ ఇట్, మేబీ ఈవెన్ ఐ కెన్ ట్రై ఇట్ అని నేను చేయగలనేమో అనిపించి నేను దట్ ఈస్ వెన్ ఐ అప్రోచ్. సో నేను నిన్ను అప్రోచ్ అయినప్పటికీ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, ప్లస్ పీసీఓడి ప్రాబ్లంతో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ యూ. సో ఇనీషియల్లీ లైక్ నేను నిన్ను అప్రోచ్ అయినప్పుడు యూ హ్యావ్ గివెన్ మీ వెరీ సింపుల్ అండ్ ఈజీ డైట్ ప్లాన్స్. సో ఇనీషియలీ నేను ఒకదాన్నే చేస్తూ ఉండేదాన్ని. నా రిజల్ట్స్ చూసాక ఆ, మా హస్బెండ్ కూడా తను హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో ఇనీషియల్ గా నేను ఒకదాన్ని నా వరకే నేను ఆ డైట్ నువ్వు చెప్పినవి చేసుకుంటూ ఉండేదాన్ని, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మాకు అలా వద్దు ఇలా వద్దు అని అనేవాళ్ళు. బట్ స్లోలీ స్లోలీ నా రిజల్ట్స్ చూసిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే తనకి కూడా తను వర్క్ ప్రొఫైల్ చాలా హార్డ్ గా ఉంటుంది. తను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. సమ్ టైమ్స్ ఫుడ్ స్కిప్ చేసి క్యాంపులకి వెళ్ళి అక్కడే ఉండిపోవాల్సి వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి. సో ఆ విధంగా తన లైఫ్ స్టైల్లో చాలా అన్ఈవెన్ గా ఉండింది కనుక తనకి డయాబెటిక్ వచ్చింది. ఆల్సో ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉండింది. సో ఎప్పుడైతే తను ఫ్యాటీ లివర్ తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు, ఈవెన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అన్ని టెస్టులు చేయించుకొని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకొని తర్వాత కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో దట్ ఈస్ వెన్ తను అన్నాడు, దానికి ముందే నువ్వు నాకు లివర్ డైట్స్ అవన్నీ ఇచ్చున్నావు, అంటే మొత్తం ఈవెన్ ఆర్గాన్స్ కూడా మనం క్లెన్స్ చేసుకోవాలి అని ఒక సెషన్ లో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు డైట్స్ ఇచ్చావు.
నేను ట్రై చేశాను. బట్ నాకైతే ఏం అప్పుడు లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఏం లేదు కాబట్టి ఇన్ జనరల్ వి వర్ ట్రైయింగ్. బట్ తిను ఇలా ఇబ్బంది పడుతున్నాడని నేను నీతో చెప్పినప్పుడు యూ సజెస్టెడ్ వై నాట్ సార్ కెన్ ట్రై దిస్ డైట్ ప్లాన్ అని చెప్పేసి. సో, తనప్పుడు ఇలా ఈ డైట్ ప్లాన్ ట్రై చేస్తాను అని హి వాస్ ఇంట్రెస్టెడ్. అండ్ తను డైట్ ట్రై చేసిన 3 డేస్ తర్వాత టెస్ట్ చేస్తే ఆల్ హిస్ పాయింట్స్ ఫర్ లివర్ వాస్ నార్మల్. సో ఈవెన్ హి వాస్ షాక్డ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ. దట్ ఈస్ వెన్ ఈవెన్ హి వాంటెడ్ టు ట్రై ఇట్. లైక్ తను కూడా డయాబెటిక్ కూడా తీసుకోవాలి నేను కూడా. నేను ఎందుకు నేచురల్‌గా ఇలా తగ్గించుకోకూడదు అనేసి హి వాస్ షోయింగ్ సో మచ్ ఇంట్రెస్ట్. దెన్ తను కూడా నీ నీ దగ్గరే డైట్ తీసుకున్నాడు. అండ్ తనిప్పుడు లైక్ హి ఈస్ ఇంటూ నార్మల్ లైఫ్ స్టైల్. లైక్ హి ఈస్ ఏబుల్ టు ఈట్ ఎవ్రీథింగ్. ఆహ్, ఐ మీన్ నీ డైట్ అంత సింపుల్‌గా ఉంటుంది. లైక్ తనసలు కంప్లీట్‌లీ ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. టాబ్లెట్స్ పూర్తిగా మానేశాడు. 2 ఇయర్స్ నుంచి టాబ్లెట్స్ లేని లైఫ్ గడుపుతున్నాడు. హి ఈస్ వెరీ హ్యాపీ విత్ వాటెవర్ ద డైట్ యూ ఆర్ గివింగ్. అండ్ రీసెంట్‌లీ లైక్ మై మామ్, మా అమ్మగారు కూడా తనకి ఆహ్, వెయిట్ 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 గెయిన్ బాగా ఉండడం వల్ల బాడీ పెయిన్స్, ఇంకా ఏజ్ ప్రాబ్లమ్ వల్ల మోకాళ్ళ నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్, ప్లస్ స్లోగా ఈ మధ్యనే ప్రీ డయాబెటిక్ కూడా ఉన్నింది. సో, సేమ్ తను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే పెద్దవాళ్ళు కదా! ఇనీషియల్లీ దే విల్ నాట్ అగ్రీ ఫర్ వాటెవర్ డైట్స్ వి సే వి ఆర్ ట్రైయింగ్. నేను మా ఎందుకంటే హస్బెండ్ ఫాలో అవుతున్నాం కానీ మన మన ఆహ్, నేచర్ ఎలా అయిపోయింది అనంటే, డాక్టర్స్ దగ్గరికెళ్తే మీకు మెడిసిన్ తప్ప ఇంకేమి పని చేయదు. రైట్? మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి. మీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఫుడ్ నుంచి ఏది రాదు. ఏ న్యూట్రియంట్స్ మీరు అబ్జర్వ్ చేసుకోలేరు. ఫుడ్‌లో అసలు ఏమీ లేదు. జనరల్‌గా ఈ ప్రొడక్ట్ సెల్లింగ్స్ పీపుల్స్ అంతా చెప్పేది అదే. ఫుడ్‌లో ఏమీ రాదు. దానికి సప్లిమెంట్స్ తీసుకోవాలి. నాకొక్కటి చెప్పండి. ఈ 2 ఇయర్స్ నుంచి మీరు ఏవైనా సప్లిమెంట్స్ యూజ్ చేసారా? ఒక్క సప్లిమెంట్ కూడా నేను ఇంతవరకు వాడలేదు. నీ దగ్గర జాయిన్ అయిన తర్వాత లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు నేను కానీ, మా హస్బెండ్ కానీ, మా మదర్‌కి కానీ నువ్వు ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వలేదు. ఓన్లీ డైట్ ప్లాన్స్ మాత్రమే ఇస్తున్నావు. అండ్ దట్స్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ ఈజీ. వి ఆర్ ఏబుల్ టు ఈజిలీ మేనేజ్ ఇట్. అంటే మీ ఇట్స్ నాట్ ఫ్యామిలీ లైక్ చాలా డిఫికల్ట్ డైట్ కూడా కాదు. అండ్ దట్ టూ మేమేమి ఎప్పుడూ అదే డైట్ కూడా ఫాలో అవ్వము. ఈవెన్ ఇన్ బిట్వీన్ పా పార్టీస్‌కెళ్ళినప్పుడు బయట తింటాము. ఏదన్నా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు బయట తింటాం. నాట్ ఓన్లీ దట్ ఎవ్రీ సండే వి ఎంజాయ్ వాట్ వి వాంట్ టు ఈట్. ఓన్లీ మండే టు ఫ్రైడే వి ఫాలో ద డైట్ స్ట్రిక్ట్‌లీ. అండ్ స్టిల్ వి ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ అవర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. ఇప్పుడు ఆంటీ ఏం చెప్తున్నారండి? ఆ! మా అమ్మ ఆల్‌మోస్ట్ లైక్ 12 కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు. అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. ఈవెన్ సయాటికా ప్రాబ్లమ్ నుంచి ఆల్‌మోస్ట్ ఇప్పుడు బయటపడ్డారు. ప్రీ డయాబెటిక్‌లో ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ తనకి డయాబెటిక్ పాయింట్సే లేవు. ఎవ్రీ సండే చెక్ చేస్తూ ఉన్నాము. దేర్ ఈస్ నో ప్రీ డయాబెటిక్ పాయింట్స్ కూడా. సో, షీ ఈస్ వెరీ హ్యాపీ. అంటే తను పని కూడా తనింక చేసుకోలేముందేమో, బెడ్ రిడెన్ అయిపోతానేమో అని చాలా భయపడింది. బట్ నౌ అగైన్ షీ ఈస్ బ్యాక్. లైక్ తన పనులు తను లేసి చేసుకుంటుంది అన్నీ. సో, షీ ఈస్ వెరీ హ్యాపీ. ఈ డైట్స్ చాలా ఈజీగున్నాయని తను కూడా చెప్తుందిప్పుడు. అంటే ఇవన్నీ మనకి ఇవన్నీ తెలీవు. అంటే ఫుడ్‌తోనే మనం ఇంత హీల్ చేసుకోవచ్చు అనేది ఇంత లేట్‌గా తెలుసుకున్నామే అని బాధపడుతుంది. నో ప్రాబ్లమ్. లైఫ్ ఇంకా ఉంది. సో, ఇప్పుడు చెప్పండి. ఎ మనం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఐ మీన్ సీనియర్ సిటిజన్ జనరల్‌గా నేనెప్పుడు చెప్తా. 80 క్రాస్ అయితేనే సీనియర్. నిజం చెప్పాలంటే ఈ డైట్‌లో మీరున్నారు అంటే 100కొస్తే కూడా సీనియర్ సిటిజన్స్ కాదు. అగ్రీ చేస్తారా అవును. లేదా? అవును. అవును విజ్జి. డెఫినెట్‌లీగా. నేను మా అమ్మకి ఇప్పుడు అదే చెప్తూ ఉంటాను. "నువ్వు ఇదే డైట్ ఫాలో అయ్యావంటే ఇంకో 20 ఇయర్స్ వరకు కూడా నువ్వసలు హాస్పిటల్ మొఖం కూడా చూడక్కర్లేదు. అంత హ్యాపీగా, హెల్తీగా ఉంటావు" అనే చెప్తున్నాను నేను కూడా. ఇప్పుడు మీ మదర్ నిజంగా ఏజ్ ఎంతండి? అందరూ ఇప్పుడు అమ్మ 60. 60. సో, నిజం చెప్తున్నా గదా! అంటే యూజువల్లీ ఆంటీకి హ్యాండ్స్ అప్.
ఎందుకంటే 60 ఆ స్టేజ్‌లో 40-50 క్రాస్ అయిందంటేనే ఇంక చాలు. మేము లైఫ్‌లో బాగా కష్టపడ్డాం. ఇప్పటి నుంచి హ్యాపీగా అన్నీ తినాలి అనుకుంటారు. బట్ ఈ కన్సర్న్‌లో ఒక మిస్టేక్ అంటే ఒక థింగ్ మిస్ అవుతుంటారనమాట. మేము అన్నీ తింటే మెడిసిన్స్ తీసుకోవాలి అన్న స్టేజ్ లేదు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ హెల్తీ రెసిపీస్ ఎన్నో మీకు షేర్ చేశాను కదా! అవి టేస్టీగా ఉన్నాయా లేదా? చాలా టేస్టీగా ఉంటాయి. అసలు డిఫికల్టీ లేదు తినడానికి. చాలా ఈ సింపుల్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ లైక్ మనం ఏం తినకుండా వెయిట్ లాస్ అవ్వడం కాదు. బాగా తిని వెయిట్ లాస్ అవుతాం ఇక్కడ. సో, థట్ ఇక్కడ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే మనమేం కడుపు మార్చుకొని వెయిట్ లాస్ అవ్వాల్సిన పని లేదు. మనకున్న లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని తగ్గించుకోవాల్సిన పని లేదు. బాగా తింటూనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ది బెస్ట్ థింగ్. ఈవెన్ మా అబ్బాయి కూడా హి లెర్న్డ్ ఎ లాట్ లైక్ నాలెడ్జ్ వైస్ చిన్న వయసులోనే హి ఈస్ ఆల్సో లెర్నింగ్ ఎ లాట్. ఓకే. ఈవెన్ ఔట్ సైడ్ ఎళ్ళినప్పుడు ఐ డోంట్ వాంట్ టు ఈట్ దిస్. నాకిది తింటా అంటే మీరిచ్చిన డైట్‌లో ఐటెమ్స్‌ని గుర్తుపెట్టుకొని ఈవెన్ వాడు కూడా ఐ విల్ ఓన్లీ ఈట్ దిస్, ఐ విల్ ఓన్లీ ఈట్ దట్, దిస్ ఐ డోంట్ వాంట్ టు ఈట్. అట్ దిస్ ఏజ్ ఓన్లీ హి ఈస్ టెల్లింగ్ ఆల్ దట్. సో, ఈవెన్ లైక్ ఐ యామ్ వెరీ హ్యాపీ. యెస్. ఎందుకంటే ఇప్పుడు చానా చూస్తున్నాం కేసెస్. లైక్ చిన్న చిన్న పిల్లల్లోనే ప్రీ డయాబెటిక్ లేదా డయాబెటిక్ స్టేజ్, టైప్ 1 డయాబెటిక్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ వింటున్నాం. మనకంటే ఇంపార్టెంట్ మన పిల్లలు ఎడ్యుకేట్ అవ్వడం చానా ఇంపార్టెంట్. చిన్న చిన్న పిల్లల్లోనే ఈ థింగ్స్ అన్నీ చూస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు నో ఫ్రైడే సెషన్స్ ఎంత వరకు హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి మీకు? డెఫినిట్‌గా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అంటే మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఎందువల్ల మనకి ఇప్పుడున్న డిసీజెస్ వస్తున్నాయి. సో, ఈ టాపిక్స్ అన్నీ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు కదా విజ్జి. సో, థట్ ఈస్ రియల్లీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే మా అమ్మకి కూడా ఈవెన్ ఆ ఐడియా, నాలెడ్జ్ లేదు. ఎలా కుక్ చేయాలి? ఎలా కుక్ చేయకూడదు? ఏవి ఎక్కువ తినాలి? ఏవి తక్కువ తినాలి? సో, ఇవన్నీ రియల్లీ చాలా చాలా హెల్ప్‌ఫుల్. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి. వాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఫెస్టివల్స్ వస్తే ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? ఇవన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు నువ్వు. సో, రియల్లీ రియల్లీ హెల్ప్‌ఫుల్. అండ్ హీలింగ్ సెషన్స్. విజ్జి కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా? యాహ్! హీలింగ్ సెషన్స్ ఎలా ఉన్నాయి? ఐ రియల్లీ లవ్ దోస్ హీలింగ్ సెషన్స్ విజ్జి. లైక్ నేను ఇంకొక వరల్డ్‌కెళ్ళిపోయినట్లు అనిపిస్తది. ఆ హీలింగ్ సెషన్స్ అన్నీ అటెంప్ట్ చేసినప్పుడు మాత్రం. ఈవెన్ అంటే నీ దగ్గర ప్రాక్టీస్ అయ్యి ఆ హీలింగ్ సెషన్స్ నాకు జరిగిన ఒక రియల్ సిట్యుయేషన్ ఏంటంటే, మేము తిరుమలకెళ్ళాము. బట్ దర్శనానికి వెళ్ళలేకపోయాము. బయట నుంచి గరుడ సేవ మాత్రమే చూసుకొని వచ్చేసేయాల్సిన పరిస్థితి. బట్ నువ్విచ్చిన హీలింగ్ సెషన్స్ బాగా అలవాటయిపోయి ఏమైందంటే, నేనక్కడ కూర్చొని ఐ ఐ థాట్ లైక్ నువ్వు ఆ హీలింగ్ సెషన్స్ చేపించేటప్పుడు అవన్నీ నేను మెమరైజ్ చేసుకొని ఐ ట్రైడ్ హీలింగ్ సెషన్ ఆన్ మైసెల్ఫ్. లైక్ నేను లోపలికి వెళ్ళిపోయి దేవుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని ఆయన క్లియర్‌గా చూసొచ్చినట్లు నేను కూర్చొని అక్కడే మెడిటేట్ చేశాను. రియల్లీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నేను దర్శనం చేసుకోకుండానే తిరిగొచ్చాననే ఫీల్ లేదు నాకు. అంత బావుండింది. అంటే ఆ మెడి మె నువ్వు చేయించే సెషన్స్ వెరీ లైవ్లీ. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్. ఎందుకు అంటే యాక్చువల్లీ ఎన్నో మీరు నన్ను అప్రోచ్ అయినప్పుడు మీరు చెప్పారు. నేను ఎన్నో వెబినార్స్ విన్నాను. వాళ్ళ అంటే ఇన్‌స్టిట్యూట్ ఎక్కడో వెల్‌నెస్ సెంటర్‌కి వెళ్ళి సో, ఫస్ట్ వాళ్ళంతా చెప్పేది న్యాచురల్ వేలోనే హీల్ చేయిస్తాను. అన్నీ చెప్పేసి లాస్ట్ రిజిస్ట్రేషన్ పాయింట్ అప్పుడు మీకు ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సప్లిమెంట్ వాడాలి అనన్నారు. సో, మీరు కూడా అలా చేస్తారా అని క్వెషన్ రైజ్ చేశారు. బట్ ఇప్పుడు చెప్పండి ఈ 2 ఇయర్స్‌లో ఎక్కడైనా మీకు అవసరం పడిందా సప్లిమెంట్? లేదు. ఎక్కడ ఎప్పుడూ లేదు. చిన్న చిన్న స్మాల్ స్మాల్ డిసీజెస్ లైక్ కోల్డ్, కాఫ్ కూడా నువ్విచ్చే ట్రీట్మెంట్స్ లైక్ ఈ అంటే ఇంట్లో రెమెడీస్ అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాము.
మేము ఎక్కడ ఎటువంటి సప్లిమెంట్స్ ఇంతవరకు వాడలేదు. మా హస్బెండ్ ఆల్రెడీ తీసుకుంటున్న మెడిసిన్సే ఆపేశారు. సో, మేమెక్కడ ఏవి వాడకుండా ఇలా రికవర్ అవ్వడం, హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి రావడం వి ఆర్ వెరీ లక్కీ టు అసోసియేట్ విత్ యూ. మేము ఇట్లా ఫ్యామిలీ మెంబర్‌షిప్ తీసుకోవడం ఐయామ్ రియల్లీ లక్కీ టు గెట్ యూ యాస్ మై కోచ్. ఎందుకంటే కోచ్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఐవ్ సీన్ ఇన్ మెనీ కేసెస్ వేర్ ఈ వెల్‌నెస్ సెంటర్స్‌కెళ్ళి నా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళిచ్చినవన్నీ తాగేసి, తినేసి దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డము అవన్నీ నేను చూసాను. సో, కోచ్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. మనకిక్కడ కేవలం ఫ్రూట్స్, వెజిటబుల్స్ తప్ప నువ్వు ఇంకా డైట్స్‌లో ఇంకా ఏమీ ఉండవు మన డైట్‌లో. సో, ఎనీవన్ కెన్ ప్లాన్ థిస్ డైట్స్. ఎనీవన్ కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ. పెద్దాళ్ళైనా, చిన్న పిల్లలైనా, మన ఏజ్ వాళ్ళైనా, ఎవ్వరైనా సరే ఈజీగా ఫాలో అవ్వగలిగే డైట్సే నువ్విస్తున్నావు. ఈవెన్ లైక్ నేను నా కోసం సెపరేట్‌గా చేసుకోవాలి. మా హస్బెండ్‌కి సెపరేట్ డైట్స్ ప్లాన్ చేయాలి. మళ్ళీ అమ్మకి సెపరేట్ అలా లేకుండా నువ్వు కస్టమైజ్ చేసి మరీ ఇస్తున్నావు. అండ్ ఐ నో లైక్ ఒక్కొక్కరి బాడీని బట్టి వాళ్ళ ఆహ్, ఈ వాళ్ళ బాడీ ఎంత తొందరగా హీల్ అవుతుంది అనేది నువ్వు అనలైజ్ చేసి, వాళ్ళతో రెగ్యులర్ అప్‌డేట్స్ తీసుకుంటూ నువ్వు క్రియేట్ చేస్తావు డైట్ ప్లాన్స్. సో, అది నాకు ఐడియా ఉంది. సో, ఆ విధంగానే మా అమ్మకి ఇచ్చిన డైట్ ప్లాన్ కానీ, మా హస్బెండ్‌కి ఇచ్చిన డైట్ ప్లాన్ కానీ, నేను కూర్చొని వాళ్ళకి సెపరేట్ డైట్, నాకు మా అమ్మగారికి సెపరేట్ అలా చేసుకునేంత టైం ఉండదు అని నేను నీకు చెప్పినప్పుడు, యూ హావ్ కస్టమైజ్డ్ ఇట్. సో, మా ముగ్గురికి కలిపి సిమిలర్ డైట్స్ క్రియేట్ చేసి ఇచ్చావు. విచ్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. ఆహ్, సో, ఎవరైనా ఈజీగా అప్రోచ్ అయ్యి ఇవి ఫాలో అవ్వగలిగేటివి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా ఈజీగా చేసేసేటివి. మా అబ్బాయి మేం తింటున్నాము. ఇప్పటి నుంచే ఆల్రెడీ మా అబ్బాయి అవే తింటున్నాడు. ఇప్పుడు వాడికంటూ మేము సెపరేట్‌గా ఏవి చెయ్యట్లేదు. 2024 మార్చ్ నుంచి కంప్లీట్‌గా మేమేం తింటున్నామో మా అమ్మ, మా అబ్బాయి కూడా అదే తింటున్నారు. సూపర్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ మాకిచ్చినందుకు. అండ్ థాంక్స్ అలాట్. మిమ్మల్ని చూసి థా యాహ్! చెప్పండి. సో, నేనే నీకు థాంక్స్ చెప్పాలి విజ్జి. ఎందుకంటే యూ హావ్ హెల్ప్డ్ అస్ ఇన్ ఎ లాట్ ఆఫ్ వేస్. మేమున్న సిట్యుయేషన్స్‌లో మాకున్న హెల్త్ ఇష్యూస్‌లో నుంచి అంత ఈజీగా బయటపడేలాగా నీ సింపుల్ రెమెడీస్‌తో మా మా లైఫ్ డిసార్డర్స్‌ని కరెక్ట్ చేసుకునే విధంగా నువ్విచ్చిన సజెషన్స్‌కి మాకింత జెన్యూన్‌గా ఎవ్వరు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎవ్వరు ఇవ్వరు. సో, మేమే మా ఫ్యామిలీ మొత్తం నీకు థాంక్‌ఫుల్. ఎవర్ థాంక్‌ఫుల్‌గా ఉండాలి. థాంక్ యూ సో మచ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ ఇన్ మై లైఫ్ టైమ్. యూ హావ్ టు బీ దేర్ యాస్ అవర్ కోచ్ డెఫినెట్లీ మ్యామ్. ఫరెవర్. డెఫినెట్లీ. అండ్ వాట్ అబౌట్ మై చార్జెస్? నా చార్జెస్ ఏమైనా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయా? లేదు. చాలా నెగ్లిజిబుల్ అసలు. అంటే ఎవ్వరైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. అంత ఆహ్, నువ్వు హై చార్జెస్ అయితే చెయ్యవు. ఐ నో. వెరీ మినిమల్ చార్జెసే చేస్తున్నావు. వెన్ ఐ కంపేర్ విత్ మార్కెట్ రైట్, నీది చాలా మినిమల్ చార్జెస్. సో, వి ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ థట్. థ్యాంక్ ఇంత యూ. తక్కువగా బయట ఎక్కడ చెయ్యట్లేదు విజ్జి. అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. బాగా డబ్బులు తీసేసుకుంటున్నారు. జనాలు అలాంటి వాళ్ళని ఎక్కువ నమ్మేస్తారు. నీలాంటి వాళ్ళకంటే గూడా వాళ్ళ దాంట్లో పడి, ఇబ్బందులు పడి మళ్ళీ నీ దగ్గరకొస్తారు. బట్ వి ఆర్ వెరీ లక్కీ లైక్ డైరెక్ట్‌గా వి కుడ్ అప్రోచ్ యూ ఓన్లీ. ఆహ్, యాహ్! థ్యాంక్ యూ సో థాంక్ గాడ్ మచ్. ఫర్ థట్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ మాతో షేర్ చేసినందుకు. థాంక్స్ అలాట్. థాంక్ యూ.